హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి ట్రక్ వ్లాగ్స్. నేను మీ అనిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మా భద్రాచలం అనగానే చాలామంది గుర్తొచ్చేది రాములవారి టెంపుల్ అనమాట. సో ఇవాళ రాముల వారికి తెప్పోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటైతే మీకు అయితే చూపిద్దామని ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈ తెప్పోత్సవ కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా చేస్తారనమాట. సో స్వామివారికి ఒక హంస వాహనం మీద స్వామివారిని పవిత్రమైన గోదావరి నది మధ్యలో వేద మంత్రాల సాక్షిగా హంస వాహనం పైన ఊరేగిస్తారనమాట. సో ఇది చూడడానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు మా భద్రాచలం వస్తూ ఉంటారు. సో అందుకనే ఈ వీడియో మీకు కూడా చూపిద్దామనేది ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట. సో అప్పుడైతే మన వీడియోస్ మీరు ఈజీగా చూడగలుగుతారు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా లైటింగ్ పెట్టి చాలా అద్భుతంగా చేస్తారనమాట. సో చూడండి, మీకు మొత్తం ఇక్కడ ఎంత బాగా జరుగుతుందో అది మొత్తం అయితే ఒక షార్ట్ వీడియోలో మొత్తం అయితే చూపించడానికి ట్రై చేస్తాను. చూసేయండి. శైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామ